హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. గడిచిన దినమంతా కాచి కాపాడి ఉదయకాలమందు ఆయన నామాన్ని బట్టి మనము సజీవుల లెక్కలో లెక్కింపబడి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకోవడానికి, స్తుతియాగం అర్పించడానికి, ప్రార్థించుటకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. నా ప్రాణము నేలకు అనగద్రొక్క నిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహమును అణిచుటకు లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజంగా కూడి నిన్ను చూచుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే. నా కేడుమును మోయివాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుడి వాక్య భాగంలో నుండి మనల్ని బలపరిచి తన కృపలో భద్రపరిచి జీవము గల దేవుని వాక్యముతో మన హృదయం నింపునుగాక. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పిద్దాం. నన్ను పేరు పెట్టి పిలిచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అబద్ధమాడజాలని దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీవు నిన్ను మరుగుపరచుకునే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యేసయ్య, నీ పరిశుద్ధత తోడని సెలవిచ్చిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నిరంతరము తరములన్నిటను రాజ్యము ఏలుచున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల దయాళుడవై ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సమీపమునకును దూరమునకును ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ప్రభువులకు ప్రభువా యేసయ్య, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ప్రభు అయిన యెహోవా దేవా, యేసయానికి స్తోత్రం. సైన్యములకు అధిపతి అయిన దేవా యెహోవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. షిలోహు సమాధానకర్తవైన ప్రభువా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. రాజులకు ప్రభువా దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆలోచనకర్తయగు ప్రభువా దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యెహోవా మహోన్నతుడా దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యెహోవావైన పరిశుద్ధ దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. న్యాయము తీర్చి యెహోవా దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీతియగు యెహోవా దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నిత్యము వెలుగుగా నుండి యెహోవా దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యెహోవాను సర్వశరీరులకు దేవుడను సెలవిచ్చిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. యెహోవా పరిశుద్ధపరచు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించి పరమదేవుని గణపరచుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. యెహోవా నా దేవా, సర్వోన్నతుడా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నీ సన్నిధిలో నీ సహాయం కోరుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
యేసయ్యా, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. దుష్టుల చెడుతనమును మాన్పుము దేవా. నీతిగల వారిని స్థిరపరచుము దేవా. దినదినము నీ వాక్యముతో మా హృదయములను నింపుము. నిన్ను గణపరచుటకు, కృతజ్ఞతలు చెల్లించుటకు నీ సన్నిధిలో ఉన్నాము దేవా. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థిస్తున్న వారిని ప్రార్థన ఆలకించు దేవా. వారి మనవి ఆలకించుము దేవా. ఏ విషయంలో కొరకు మొరపెడుతున్నారో, ఏ విషయంలో అడుగుతున్నారో అడుగుడి, మీకు ఇవ్వబడి నేను సెలవిచ్చిన దేవా. నీ సహాయం అందించుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యథార్థ హృదయాలను రక్షించే దేవుడు, నిశ్చయముగా సహాయము చేయము దేవా. నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రం, స్తోత్రం. మా కేడమై ఉన్న దేవా, నీకు స్తోత్రం. అనారోగ్యముతో హాస్పిటల్లో ఉండి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నవారు, తల్లడిల్లిపోతున్నవారు దేవా, కనికరించుము దేవా. నీకు స్తోత్రం. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. యేసు నామములు స్వస్థపరచుము దేవానికి స్తోత్రం. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదము, గణపరచెదము. యేసు నామములు అడుగుచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.